ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు భయంకరమైన వార్త ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీకు వినిపించబోతుంది. అటువంటి భయంకరమైన వార్త నుండి తప్పించుకోవడానికి మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, అలాగే మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఎటువంటి దేవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా వీరికి ఉంటాయి. అపజయాలను చూసి అనేది అస్సలు కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే వీ యొక్క కుంభరాశి వారికి మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తూ ఉంటారు. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచడంలో వీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక భయంకరమైన వార్తనైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారు. అయితే ముఖ్యంగా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ, లేదా మీ యొక్క ఆప్తులకు సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు. అది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవాలి. వారు ఏదైనా ఒక పెద్ద సమస్యలను చిక్కుకోవటం, వారికి ఏదైనా ప్రమాదం జరగడం, ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు. వారి తరపున ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి. మీకు పరిచయస్తులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే వారికి సంబంధించిన ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని వారి తరపున భగవానుణ్ణి మీరే ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ భగవానుణ్ణి, శివ భగవానుణ్ణి ఆరాధించడం, శివనామ స్మరణతో వీలైనంత సమయాన్ని గడపండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించడం ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా ఎవరికైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉన్నా, ఏదైనా సమస్యలో చిక్కుకోవాల్సి ఉన్నా దాని గురించి ఖచ్చితంగా వారిని బయటపడవేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆరాధించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు బయట ఉన్నారు, ఇంట్లో కూర్చొని పూజ మందిరంలో కూర్చొని దీపం వెలిగించి పూజ మందిరంలో కూర్చొని ఆ భగవంతుణ్ణి ఆరాధించేంత సమయం మీకు లేదు. అటు అయినప్పుడు మీరు ఎక్కడున్నా సరే అండి మనసులో ఒక్కసారి ఆ పరమశివుణ్ణి మననం చేసుకుంటూ
మీరు వారి తరపున ఆ భగవంతుణ్ణి ఆరాధించండి. ఒక 5 నిమిషాలైనా పర్వాలేదండి. వారి తరపున శివ భగవానుణ్ణి కోరుకోవడం వలన వారికి ప్రమాదం రావాల్సి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని కోరుకోండి. ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ మొరను ఆలకిస్తాడు. మీ మనసులో ఉండే ఆ మాట కోసం మనం చేసే ప్రార్థన, ఇతరుల కోసం మనం అవసరాల కోసం చేసే ప్రార్థన కన్నా ఇతరుల అవసరాల కోసం చేసే ప్రార్థన ఆ దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకంటే నిస్వార్థమైనటువంటి ప్రార్థన కాబట్టి అటువంటి ప్రార్థనను ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. కాబట్టి వారి తరపున ఆ భగవంతుణ్ణి మీరే కోరుకోండి. ఈ విధంగా ఒక వార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క భయంకరమైన వార్త వినకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా పరమేశ్వరుని ఆరాధించడం. మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త పనినైతే మీరు మొదలు పెట్టబోతున్నారు. చాలా కాలం ఆ పనిని మొదలు పెడదాము అనుకుంటున్నారు. అది ఏ పనినైనా సరే అండి, ఆ పనిని మొదలు పెట్టడంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా మీరు పనిని మధ్యలోనే ఆపేశారు. ఆ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. ఈ రోజు పని మొదలు పెట్టే పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి మీరు పనిచేసే విషయంలో కూడా సంపూర్ణ మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం ఏదైనా నూతన కార్యక్రమం మొదలు పెడతారు, దాంట్లో విజయాన్ని కూడా సాధిస్తారు అని. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా పరీక్షకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ఈ రోజు చాలా వరకు పోర్షన్లని కంప్లీట్ చేస్తారు. మీకున్నటువంటి అనుమానాలు అనేది ఖచ్చితంగా తొలగిపోతాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. ఆ పరమేశ్వరుని ఏదైనా సమస్య రాబోతుంది, ప్రమాదం సంభవించబోతుంది, మీకు యొక్క ప్రార్థన ఆలకించి వారిని ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా కాపాడుతాడండి. మీకు శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం కూడా మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. తద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. అద్భుతమైన ఫలితాలను చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా భక్తి శ్రద్ధలతో ఎంతో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. శ్రీరామచంద్రముతో సీతమ్మ దేవి వారిని కూడా ఆరాధించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.